హలో పీపుల్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూట్యూబ్ వీడియో అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో అదేందని చెప్పాను మనం అడిగితే, సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మిత్రులారా. కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, దాన్ని మాత్రం బుద్ధి పడదు, అది మాత్రం క్లిక్ అయిపోవాలి అంతే. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో అప్డేట్ ఏందిరా బాబు అని చెప్పంటే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటంటే యూట్యూబ్ ప్రమోషన్స్. సో ఈ ప్రమోషన్స్ ఏంది మామా అని చెప్పని నువ్వు అడిగితే, సో ఏంటంటే మనం ఏదైనా యూట్యూబ్ వీడియోని మనం ప్రమోట్ చేయాలనుకుంటే, లైక్ మనం ఏదైనా యూట్యూబ్ యాడ్ ఇద్దాం అనుకుంటాం కదా. సో యాడ్ ఇద్దాం అనుకుంటే ఏంటంటే మనం ఎట్లా అంటే లైక్ ఇట్లా యాడ్ అకౌంట్ అని ఉంటుంది కదా. సో యాడ్ అకౌంట్లోకి వెళ్ళి దాంట్లో లాగిన్ అవ్వి, సో అందులో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం ఇట్లా ఈ విధంగా మనం ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేస్తుండే. సో అట్లా కాకుండా మనకి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళే మనకి ప్రమోషన్ అనే కంటెంట్ని మనకి ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో వాళ్ళ ఏజెండా ఏంటంటే నువ్వు మళ్ళీ ఈ ప్రమోషన్ తీసుకోనికి నువ్వు మళ్ళీ పక్క వేరే వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ప్రమోట్ చేసుకోవడం అంత పనికి మళ్ళీ పని మొత్తం టైం వేస్ట్ వారం అవుతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మనకి యూట్యూబ్ వాళ్ళే ఈ ఫీచర్ని ఇందులో ఇన్బిల్డ్ చేశారనమాట. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందని మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో యూట్యూబ్ న్యూ వీడియో ప్రమోషన్ అని చెప్పి మనకి చూడండి. సో ఇట్లా ప్రమోషన్ మనం అనేది ఇక్కడ ప్రమోషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఏదైనా మంచి వీడియోని షూట్ చేసినాం అనుకోండి. సో దాన్ని మనకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది. సో దాన్ని ఏంటంటే మనం చాలా ఎక్కువ మందికి మనం రీచ్ చేయాలనుకుంటాం. సో రీచ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మనం ఒక హెల్ప్ తీసుకుంటాం. ఆ థర్డ్ పార్టీ హెల్ప్ వచ్చేసి మనకి ఈ గూగుల్ యాడ్. సో ఈ యాడ్లో మనం వీడియోని పడేస్తే అది మొత్తం ఎక్కడెక్కడ మొత్తం ఇండియా, పాకిస్తాన్, మొత్తం వరల్డ్ మొత్తం చుట్టి వస్తుంది అనమాట. మొత్తం చక్కర్లు కొట్టేసి వస్తుంది అది. సో ఆ చక్కర్లు కొట్టేది మొత్తం ఈ యూట్యూబ్ నుంచే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అనుకుంటే ఇక్కడ మనకి గోల్ అనేది ఒకటి ఉంటుంది మామ. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి. సో ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో గోల్ అని ఉంటుంది బాబా. ఈ గోల్ పైన మనం చూసుకున్నట్టయితే వాట్స్ యువర్ మెయిన్ గోల్ అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది. సో మీకు ఆడియన్స్ గ్రోత్ కావాలా లేదంటే వీడియో వ్యూస్ కావాలని చెప్పి మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ ఆడియన్స్ గ్రోత్ అని చెప్పి మనం చూస్తే ఇక్కడ ఏంటంటే గెట్ మోర్ సబ్స్క్రిప్షన్స్ అండ్ వ్యూస్ ఆఫ్ అడిషనల్ వీడియోస్ ఆన్ యువర్ ఛానల్ అని చెప్పి ఉంటుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి సబ్స్క్రిప్షన్స్ వస్తాయి అండ్ ఆల్సో వ్యూస్, అడిషనల్ వీడియోస్ కూడా మనకి ఈ ఆప్షన్లో కవర్ అవుతాయి అని చెప్పి అని అడుగుతాం. లేదు నాకు ఓన్లీ వీడియో వ్యూస్ కావాలని చెప్పి నువ్వు అడిగితే, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ వ్యూస్కి మాత్రమే ఆ ఆప్షన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయమామా. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది బాబాయ్. సో ఇక్కడ ఏదో ఒక వీడియో నువ్వు ఇక్కడ యాడ్ చేసుకో. యాడ్ అయిన సింబల్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న బాబాయ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి, మనకి ఈ విధంగా మనకి యాడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూపిస్తాం మన ప్రివ్యూ అనేది. ఇట్లా చూడండి, ఇట్లా ఈ విధంగా మనకి యూట్యూబ్ మనకి మొబైల్లో ఇట్లా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. ఎడిట్ ప్రమోషనల్ హెడ్లైన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ దానిపైన క్లిక్ చేసుకుంటే మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని మనం ప్రమోషనల్ వీడియోస్ ఇవ్వడం చేశారంటే నువ్వు అక్కడ చేంజ్ చేసేదంటే మనకి డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఏంది కథ అని చెప్పి. సో అదనమాట. సో ఇక్కడ సింపుల్గా నువ్వు నెక్స్ట్ పైన క్లిక్ చేయ బాబాయ్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టార్గెట్ అని చెప్పని ఉంటుంది. సో టార్గెట్ వచ్చేసి నీ వీడియో నువ్వు ఏ కంట్రీ వరకు నువ్వు రీచ్ చేయాలనిపిస్తుంది అని చెప్పని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇండియా అని ఉంది కదా. సో ఇండియా ఓకే. మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇంకా ఏదంటే మనం ఇక్కడ ఇంకా వేరే కంట్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అమెరికాలో కూడా చాలామంది ఇండియన్స్ ఉంటారు కాబట్టి నేను అమెరికాలో కోసం ఉంటుంది, నేను ఆ వీడియోని పంపిస్తున్నాను. ఇక్కడ ఇట్లా ఆస్ట్రేలియా వేసుకోవచ్చు అండ్ ఆల్సో బంగ్లాదేశ్. సో మీకు ఇష్టం వచ్చిన ఇక్కడ కంట్రీస్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఏ కంట్రీస్ వరకు నీ వీడియోని నువ్వు ఇక్కడ రీచ్ చేయాలనిపిస్తుంది అని చెప్పి ఉంటుంది. సో ఇండియా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనం చేసే తెలుగు వీడియోస్ కాబట్టి, సో మనం ఇంటర్నేషనల్ వీడియోస్ ఏం చేయట్లేము కాబట్టి మనం ఓన్లీ ఇండియా ఒకటి సెలెక్ట్ చేసుకున్నామంటే అందులో మనకి తెలంగాణ, ఆంధ్ర మొత్తం అంతా కవర్ అయిపోతుంది అనమాట. సో ఇండియా మొత్తానికి కనిపిస్తుంది. సో మీ ఇష్టం, మీరు ఇంటర్నేషనల్ కంటెంట్ చేసుకుంటే ఇట్లా ఈ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లా ఏమంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఉంది బాబాయ్. ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసి షో టు వ్యూవర్స్ స్పీక్ ఇన్ లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ తెలుగు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తున్నాం. తెలుగు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆల్సో మీకు హిందీ కావాలనిపిస్తే హిందీ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు హిందీ లాంటి వీడియోస్ చేస్తే కూడా హిందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది బాబాయ్. నెక్స్ట్ కొడుంగే. ఇక్కడ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి కరెన్సీ అని చూపిస్తుంది బాబాయ్. ఇక్కడ బడ్జెట్, మీరు ఎంత బడ్జెట్ మీరు మీ వ్యూస్కి, మీ యాడ్స్కి మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారని చెప్పి. సో ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది కదా. సో ఇది ఇండియన్ రూపీస్ అనమాట. సో మీరు డాలర్లో పే చేసుకుంటారా ఎట్లా పే చేసుకుంటారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐఎన్ఆర్ అంటే ఇండియన్ కరెన్సీ పెట్టుకోండి. ఇక్కడ 3,500 అని ఉంటుంది. సో మీరు ఎంత ఖర్చు చేసుకోవాలనుకుంటున్నారు మీ యాడ్స్ కోసం అని చెప్పి. సో నేను సింపుల్గా ఒక 500 సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 500 ఫర్ ద 500 సెట్ చేసిన. సో అది ఎప్పటి వరకు ఆ క్యాంపెయిన్ అనేది రన్ కావాలని చెప్పి మనకి ఇక్కడ ఎండ్ డేట్ అనేది చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మనకి ఇప్పుడు డేట్ ఎంత, ఈరోజు 10 నుంచి 24 వరకు రన్ కావాలని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో మీరు ఎక్కడి వరకు కావాలని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో నేను 20 వరకు రన్ చేద్దాం అనుకున్నాను నా క్యాంపెయిన్ నుంచి. సో 20 క్లిక్ చేసి పడుతుందండి. సో జూన్ 20 వరకు నాది యాడ్ మొత్తం చక్కర్లు కొడుతూనే ఉంటుంది యూట్యూబ్ నిండా. సో అది ఎంతెంత బడ్జెట్ ఎంతెంత కరెక్ట్ అవుతుందని చెప్పి మనకి వాళ్ళు చూపిస్తారు. సో నెక్స్ట్ ఫర్దర్ రివ్యూలలో
సో ఇక్కడ నేను ఇంత సెట్ చేసిన 500 సెట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి మనకి ఈ బిల్డింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తుంది బాబాయ్. రైట్, మనం ఈ విధంగా బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత బాబాయ్ మనకి ఇక్కడ చూడండి, బిల్డింగ్లో మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది వస్తుంది బాబాయ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందులో గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో గూగుల్ యాడ్సెన్స్ వచ్చేసి ఇట్లా అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను హైడ్ చేస్తున్నాను, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ద్వారా నేను అట్లా హైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చేంజ్ చేసుకుంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వేరే యాడ్సెన్స్ అకౌంట్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. సో నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు బిల్డింగ్ పేమెంట్ సెటిల్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు సెట్ చేసుకొని మీరు పేమెంట్ ఏ విధంగా పే చేస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రి పైన క్లిక్ చేసుకుంటే మీరు ప్రమోట్ అని చెప్పి అన్నారు అనుకోండి. ఈ ప్రమోట్ అని క్లిక్ చేస్తే మీరు చక్కర్లు కొట్టు స్టార్ట్ అయితే మీ యాడ్ అనేది మొత్తం సో యూట్యూబ్ నిండా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడ వస్తున్నాయి అనేది మనం ఏం చెప్పలేము. సో ఆ రకరకాల మనం ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఆడియన్స్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇది మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త ఫీచర్. మీరు మీ వీడియోస్ని యాడ్ చేద్దాం అనుకుంటే, ప్రమోట్ చేద్దాం అనుకుంటే మీరు వేరే గూగుల్ యాడ్కి వెళ్ళి చేయనవసరం లేదు. మనకి యూట్యూబ్ నుంచి ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ అందరూ విచ్చలవిడిగా వాడుకుంటారు. నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ పైన క్లిక్ చేసేస్తున్నా. సో మీరు ఇక్కడ అడిగితే మీరు ఈ ఆప్షన్ నేను ఎక్కడ తెచ్చుకోవాలి బాబాయ్ అని చెప్పి నేను అడిగితే, సో దానిపైన క్యాన్సిల్ కొట్టేసాను. క్యాన్సిల్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ అనేది బాబాయ్, కంటెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్లో ప్రమోషన్స్ అని ఉంటుంది బాబాయ్. ఈ ప్రమోషన్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పని వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమని అడుగుతుంది, మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది అడుగుతుంది అన్నమాట. సో మీ దగ్గర గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లేకపోతే ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసుకుంటే మీరు కొత్త అకౌంట్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అని చేసుకుంటే మీకు ప్రాసెస్ మొత్తం చూపించేస్తుంది. సో నా యాడ్సెన్స్ అకౌంట్ ఇది కాబట్టి నేను చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే సో మీకు ఇందాక చెప్పిన ఆప్షన్స్ అన్ని మీకు ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ మెయిన్ విషయం నేను తెలియచేయాల్సింది ఏమనంటే, సో మీ దగ్గర మీకు సరిపోయేంత సబ్స్క్రైబర్స్ లేరు, మీ వాచ్ టైం లేదనిపించి మీరు మీ వీడియోని మీరు యాడ్ ఇద్దాం అనుకుంటే, సో మీకు ఈ యాడ్సెన్స్ ద్వారా వచ్చిన మీ ఆ వీడియో వాచ్ అవర్స్ ఏదైతే ఉంటుందో, సో ఆ వాచ్ అవర్స్ అనేది మనకి ఆ మానిటైజేషన్ ప్రాసెస్కి అది ఎలిజిబుల్ అయితే కాదనమాట. సో ఎందుకంటే మనం అది డబ్బులు ఇచ్చి మనం ప్రమోట్ చేసుకుంటున్నాం కాబట్టి అది మొత్తం ఆర్టిఫిషియల్ వాచ్ అవర్స్ అనమాట. ఈ వాచ్ అవర్స్ అనేవి మన టార్గెట్లోకి యాడ్ కావు. ఈ టార్గెట్ అంటే ఏంటంటే మనకు ఒక పాలసీ ఉంటుంది కదా. సో 4000 వాచ్ అవర్స్ అయితేనే మనకి ఇట్లా మానిటైజేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. సో ఆ వాచ్ అవర్స్ అనేవి ఈ 4000 దాంట్లోకి యాడ్ అయితే అస్సలు కాదనమాట. సో ఇది మీరు దయచేసి గమనించుకోగలరు ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. సో ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ లీవ్ చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా డబుల్ ట్యాప్ చేసి వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోక మిత్రమా. థ్యాంక్స్, నమస్తే.